గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, గీత అనేది మనం నేర్చుకుంటే గనక, మనం గీత చదవడం ప్రారంభిస్తే గనక మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని చెప్పి. అసలు నిజంగా గీత వల్ల మనం ఏం నేర్చుకుంటాము, గీత ఏం చెప్తోంది మనందరికీ, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరినైతే అడిగితే మనకు కరెక్ట్ సమాధానం దొరుకుతుందో ఆ పర్సనే మన ముందున్నారు. వారెవరో కదండి, మనందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో సుపరిచితులైన ప్రణవానంద దాస్ గారు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, గీత అసలు భగవద్గీత అనగానే ఈ మధ్యకాలంలో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది, అందరికీ తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా. కానీ అసలు ఏం చెబుతుంది భగవద్గీత మనందరికీ అంటే ఏం చెప్పొచ్చు అంటారు? అసలు మనం ఏంటి, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, భగవంతుని ఎలా చేరుకోవాలి, అసలు ఈ ప్రపంచం ఏంటి? చాలా మందికి ఈ ప్రశ్నలు ఉంటాయండి. ఈ ప్రపంచం ఏంటి, నేను ఎందుకున్నాను, ఈ ప్రపంచంలో నేను ఏం చేస్తున్నాను, అసలు నా కర్తవ్యం ఏంటి, అసలు భగవంతుడు అంటారు, ఆయన ఏంటి, ఆయన చేరుకోవటం ఎలా? చాలా ఆధ్యాత్మికమైన ప్రశ్నలు ఉంటాయి. లేదా చాలామందికి ఇంకొక రకమైన ప్రశ్నలు ఉంటాయండి. అరే, నేను జీవితంలో మారాలనుకుంటున్నాను, మంచి మార్గంలో వెళ్ళటం ఎలా, దృఢ నిశ్చయం రావట్లేదు, చెడు అలవాట్లు ఉన్నాయని తెలుస్తుంది, వాటిని మానుకోవటం ఎలా, కొద్ది కోపం ఉన్నట్టుంది, దాన్ని తగ్గించుకోవటం ఎలా? ఎన్నో రకములైన ఉంటాయి. మనం ప్రపంచాన్ని అన్యాయాలు చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది, అరే వీడికి ఇలా ఎందుకైంది, అయ్యో ఆయన అలా ఉంటాడు, ఆయన అంత గొప్పవాడు ఎలా అయిపోయాడు, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అసలు మీకు ఒక విషయం చెప్తాను, మనిషికి జీవనానికి సంబంధించిన ప్రతి ప్రశ్నను భగవద్గీత ఆన్సర్ చేస్తుంది. మనిషికి సంబంధించిన లైఫ్ స్టైల్ అంటాం కదా, కొంతమంది రాస్తారు లైఫ్ స్టైల్ అని. ఆ లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రతి విషయం, లైఫ్కి సంబంధించిన ప్రతి విషయం. మీరు అనుకోవచ్చు, అరే ప్రభుజీ భగవద్గీత యుద్ధ భూమిలో మాట్లాడింది కదా, అది జీవనాన్ని గురించి. యుద్ధంలో మాట్లాడినా భగవంతుడు జీవితం గురించి మాట్లాడాడు. మన చూడండి, మీకు ఒక విషయం చెప్తాను, మన డే టు డే జీవనం కూడా ఒక యుద్ధమే. అలా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనతో మనం యుద్ధం, మనసుతో యుద్ధం, ఇంట్లో వాళ్ళతో యుద్ధం, వర్క్ లైఫ్లో యుద్ధం, అదంతా కాంపిటీషన్, ఒక పోరాటమే కదండి. ఆ పోరాటంలో భగవంతుడు ఈ పోరాటాన్ని నెగ్గేది ఎలా అని అర్జునుడికి ఉపదేశం చేసింది భగవద్గీత. మీరు చూడండి, కొన్నిసార్లు మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, ఒక ఫోన్ కొన్నాము లేదా ఒక మషీన్ కొన్నాం అనుకోండి, దాంతోపాటు ఒక మాన్యువల్ వస్తుంది. మాన్యువల్ని చదివామనుకోండి, చాలా ఈజీ, ఏ బటన్ నొక్కితే ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి, ఏది చేయాలని. మొన్న ఏమైందంటే మా ఫోన్లో ఒకసారి ఇలా ఏమంటారు, ఆ ఐకాన్స్ అన్నీ కూడా ఇలా పెద్దగా అయిపోయాయి అనమాట. దాన్ని నొక్కలేకపోతున్నాయి, ఏది నొక్కినా అలా వెళ్ళిపోతుంది. మాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి. అసలు చాలా కంగారు వేసింది. ఎందుకంటే మా సేవలో ఉంటాం కదా, సేవకు సంబంధించిన ఏదన్నా ఫోన్ వచ్చినా అటెండ్ అవ్వాలి, ప్లస్ మా గురువుగారి ప్రవచనాలు అన్నీ అందులోనే ఉంటాయి, శ్రవణం చేయడానికి ఉండదు మాకు. మేము కంగారు పడిపోతుంటే ఒక ఆయన అన్నారు, ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఇలా 3 సార్లు అనాలి, ట్యాప్ చేయాలి అంతే. ఇలాగానే ఆ ఐకాన్స్ అన్ని చిన్నగా అయిపోయి మళ్ళీ నార్మల్ ఫోన్ అయిపోయింది. నేను ఒడే నీకెలా తెలుసురా అంటే, నేను ఇంటర్నెట్లో చదివాను అని అన్నాడు. చూడండి, మనకి దేనికైనా అవగాహన ఉందనుకోండి. నాకు చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది, ఫోన్ పోయింది, ఫోన్ పోతే ప్రవచనాలు పోయాయి, కాంటాక్ట్స్ పోయాయి అని నేను కంగారు పడుతున్నా. కానీ చదివిన వాడు వచ్చాడు, ప్రశాంతంగా టిక్ 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 అన్నాడు, ఫోన్ బాగా చేసేసాడు. అతనికి ఎంత సులువుగా అయిపోయింది, ఎందుకంటే దానిపైన అవగాహన ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనకు కొన్నిసార్లు అవగాహన లేకపోయేసరికి కంగారు ఎక్కువైపోతుంది, టెన్షన్లు ఎక్కువైపోతాయి, ఏం చేయాలి అనిపిస్తుంటుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతా. కానీ అవగాహన తెలుసుకుంటే జీవితంలో ఈ కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఈ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం ఏంటి, ఆ అవగాహన మనకి ఇచ్చేది ఎవరు? ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన వారే ఆ అవగాహన ఇచ్చారనుకోండి, ఇంకెంత బ్రహ్మాండంగా. ఇప్పుడు చూడండి, ఒక మెషిన్ ఎలా వాడాలని తయారు చేసిన వాడే ఇస్తాడు కదా. తయారు చేసిన వాడు ఇచ్చిన మాన్యువల్ని వదిలేసి అందరి ఇంట్లోకి వెళ్ళి, అరే నీకు ఎలా తెలుసారా అంటే వాడు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, తప్పు చెప్పొచ్చు, ఏదైనా చెప్తాడు. కానీ ఎవరైతే ఆ మెషిన్ తయారు చేశారో వాడిని అడిగితే ఎంత బెస్ట్ అండి. అదే భగవద్గీత. ప్రపంచాన్ని తయారు చేసిన వ్యక్తియే ప్రపంచం ఏంటి, నన్ను తయారు చేసిన వ్యక్తియే నువ్వేంటి,
ఈ యొక్క కర్మాన్ని తయారు చేసిన వ్యక్తి అసలు కర్మ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మొత్తం అసలు జీవనానికి సంబంధించిన విషయాలన్నీ భగవద్గీతలో సాక్షాత్తుగా పరమాత్మ అర్జునుడికి చెప్పారు. అందుకే ప్రతి మనిషి, ప్రతి హిందువు కాదండి, ప్రతి మనిషి భగవద్గీత తెలుసుకొని తీరవలసినదే. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంత త్వరగా జీవితంలో మనం భగవద్గీత తెలుసుకోగలిగితే మన జీవనం అంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక మెషిన్ తెచ్చాము, ఏదేదో వాడేసాము. ఒకసారి ఒకళ్ళు అడిగారనమాట, ఇది ఏంటి ప్రభుజీ లోపల పెట్టాము బేక్ అవ్వట్లేదు అని. చాలాసేపు ఆలోచించి ఏమైంది దబ్బా అని మొత్తం పుష్ అని ఇట్లా పొంగింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అంత అయిపోయాక మొత్తం మాడిపోయింది, తీసేసరికి పొగలన్నీ వస్తున్నాయి. దాని తర్వాత మాన్యువల్ చదువుతున్నాయి. అది చేసిందంతా మాడిపోయాక చదవటం వల్ల ఏమి లాభం ఉంది చెప్పండి కదా. తీసుకున్నప్పుడే చదివేసి లోపల పెట్టుంటే ఎంత బాగుండేది, కేక్ ఎంత బాగా వచ్చేది, అవునా కాదా చెప్పండి. అలానే జీవితం మొత్తం కష్టాలు పాలైపోయి, గొడవల పాలైపోయి, ఇబ్బందుల పాలైపోయి లాస్ట్కి ఎప్పుడో నేను భగవద్గీత చదువుతా అనటం ఎంత అన్యాయం చెప్పండి. అందుకే పిల్లలకి నేర్పించాలి రామాయణం, భగవద్గీత. అప్పుడు వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. అందుకోసమే మనము ఒక కార్యక్రమాన్ని చేపట్టామన్నమాట. 7 జూలై తొలి ఏకాదశి మరుసటి రోజు. తొలి ఏకాదశి అంటే తెలుగు వాళ్ళందరికీ ఒక మంచి పండగ, అంటే ఒక కొత్త ప్రారంభం అలా అనుకుంటున్నాం. కాబట్టి తొలి ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి తర్వాత నుంచి వచ్చే ద్వాదశి రోజు నుంచి సాయంకాలం పూట 7:30 గంటల నుంచి ప్రతిరోజు 18 రోజుల పాటు 18 అధ్యాయాలు భగవద్గీత పూర్తి చేయబోతున్నాను చెప్పడం. కాబట్టి ఎవరైతే మీ ప్రేక్షకులు ఉన్నారో చక్కగా అటెండ్ అయ్యారనుకోండి, మొత్తం భగవద్గీత ఏం చెప్తుంది, భగవానుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్న 18 రోజులు కేవలం రోజుకి 2 గంటలు ఇవ్వటం చేత అర్థమైపోతుంది. దాని తర్వాత జీవనం చాలా సులభం అవుతుంది. ఆ వినటము, విన్న వాటిని అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించటం. ఇంకో విశేషం ఏంటంటే, ఎవరైతే ఈ 18 రోజులు కోర్స్ అటెండ్ అయ్యి మనం ఒక చిన్న క్విజ్ లాగా పెట్టబోతున్నాం, దాంట్లో అన్నింటిలో కరెక్ట్ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ప్రత్యక్షంగా స్వామి యొక్క భగవత్ ప్రసాదం, జగన్నాథుడి యొక్క ప్రసాదం, దాంతోపాటు ఒక సర్టిఫికెట్ కూడా మనం సైన్ చేసి పంపించడం జరుగుతుందన్నమాట. ఆశీర్వచనంగా వారికి భగవద్గీత కోర్స్ 18 రోజులు పూర్తి చేశారు అనేటట్టుగా. కాబట్టి చక్కగా అందరూ ప్రేక్షకులకు ఒక మంచి అవకాశం, సదవకాశం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి, మనకి ఇవే ఉండవు, ఇంకా హడావిడిలే ఉండవు, పిల్లలకి ఎగ్జామ్లే ఉండవు. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చక్కగా 7:30కి ప్రారంభం అవుతుందంటే ఆఫీసుల నుంచి వచ్చేస్తారు, అన్నిటి నుంచి వచ్చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఒక 18 రోజులు కేవలం 2 గంటలు ఇవ్వటం చేత మంచి భగవద్గీత జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే అండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే భగవద్గీతను ఆదర్శంగా చూస్తున్నారు, భగవద్గీత నుంచి అందరు నేర్చుకుంటున్నారు. మనం సనాతన ధర్మంలో పుట్టి, భారతదేశంలో పుట్టి మనము ఆచరించకపోతే, అర్థం చేసుకోకపోతే ఎంత అన్యాయం చెప్పండి. నిజంగానే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ప్రభుపాదుల వారు లండన్కి వెళ్ళారనమాట. లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారు, స్వామీజీ వై డిడ్ యూ కమ్ టు అవర్ కంట్రీ, మీరేం తీసుకెళ్ళడానికి వచ్చారు మా దేశానికి అన్నారు. అయితే ప్రభుపాదుల వారు అన్నారు అనమాట, మీరు మా దేశాన్ని అతలాకుతలం చేసి, మా దేశం నుంచి దోపిడీ చేసి, ఎంత దోపిడీ చేశారో తెలుసా అండి, బ్రిటిష్ వాడు 43 ట్రిలియన్ డాలర్స్ ఇక్కడ నుంచి దోపిడీ చేసి తీసుకెళ్లాడు వాడు. అంటే అంత డబ్బు 43 ట్రిలియన్ డాలర్స్ వర్త్ చేసేవన్నీ కూడా దోపిడీ చేశారు. మేము లండన్కి వెళ్ళాం కదా మొన్న, అక్కడ లండన్ మ్యూజియం అని ఉంటుంది, బ్రిటిష్ మ్యూజియం అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారు ఒకసారి అడుగుతారు, ప్రభుపాద్ మీరు మ్యూజియంకి వెళ్ళాలనుకుంటున్నారంటే, ఓ స్టోలెన్ ప్రాపర్టీ అని అంటారు ప్రభుపాదుల వారు. అక్కడికి వెళ్తే అన్ని కోహినూర్ డైమండ్ మన విగ్రహాలు, మన ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిన విగ్రహాలు, ప్లేట్లు, బంగారు గ్లాసులు, వెండి కంచాలు, వెండి పదార్థాలు, ఇవన్నీ అసలు వందల కొద్ది వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. మన సంపద అంతా అక్కడ మ్యూజియంలో పెట్టారు. మనం ప్రపంచంలోనే అందరికి మార్గాన్ని చూపించే అంత గొప్ప దేశంగా ఉన్న మన దేశం పైన పీక్కొని వాళ్ళంతా లూటీ చేసి, వాళ్ళ అనవసరమైన వాళ్ళకుండే అలవాట్లు, వాళ్ళకుండే పైశాచికత్వాన్ని అంతా జనాలకి అబ్బి, ఇప్పుడు కొంతమంది ఎలా తయారయ్యారటండి, బ్రిటిష్ వాడిని కీర్తిస్తున్నాడు. ఎందుకు సనాతన ధర్మం అన్నిటికంటే సేఫ్ అంటే, తల్లిదండ్రుల పట్ల, దేశం పట్ల, నీ యొక్క సమాజం పట్ల బాధ్యతని నేర్పిస్తున్న ధర్మం ఏదైనా ఉంటే అది సనాతన ధర్మమే. కొంతమంది
నీ నిజమైన నీకు మంచి చేసిన వాడు బ్రిటిష్ వాడు అని చెప్పి వాడి వెనకాల వాడికి ప్రణామం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ దేశానికి పట్టిన ఒక అన్నిటికంటే పెద్ద వ్యాధి అని చెప్పచ్చు. ఆ దేశాన్ని విభజన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మన వాళ్ళు ఎలా మూర్ఖుల్లా వాళ్ళ వెనకాల పోతున్నారో నాకు తెలియదండి. దేశాన్ని అతలాకుతలం చేసి మొత్తం తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అలాంటి ప్రభుపాదుల వారిని అడిగారు, మీరేం తీసుకోవడానికి వచ్చారు నా దేశం నుంచి అంటే ప్రభుపాదుల వారు అన్నారు, మీరు 100 సంవత్సరాలు లూటీ చేసి తీసుకెళ్లారు మా దగ్గర నుంచి, అన్నిటికంటే విలువైన వస్తువైన భగవద్గీతను తీసుకెళ్ళలేదు, భారతదేశ సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మికత తీసుకెళ్ళలేదు, కానీ నేను వచ్చాను అది ఇవ్వడానికి మీకు అని చెప్పారు. అది గొప్ప విషయం. ప్రపంచము భారతదేశం వైపు చూస్తుంది. మన యశస్వి ప్రధానమంత్రి గారు ఎంత గొప్ప వ్యక్తులు వారు ఎక్కడికైనా వెళ్ళినా సరే వారితో పాటు భగవద్గీతను తీసుకెళ్ళి అందరికి ఇస్తున్నారు. చూసారా? మొన్న కలిసినప్పుడు వారు అమెరికాకి నాకు తెలిసి పంచతంత్ర శుభవిలాస్ ప్రభు అని ఉంటారు, మా ఆలయంలోనే ఉంటారు వారు. శుభవిలాస్ ప్రభు రాసిన పంచతంత్ర పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారు, భగవద్గీతను గిఫ్ట్గా ఇస్తున్నారు. ఎందుకు ప్రపంచం అంతా గీత గీత అని ఎందుకు మాట్లాడుతుందంటే ఆ గీత యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు కాబట్టి. మొన్న మేము ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నారు కదా ఇందాక తిరిగి వచ్చాం, ఏం చెప్పాం? గీత గురించి. కాబట్టి మన హిందువులు సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు ప్రాథమికంగా భగవద్గీతను నేర్చుకోవాల్సినదే. అప్పుడు ఎలా అయితే మనం అధ్యయనం చేస్తామో నేర్చుకుంటాం. అందుకే అందరికి సులభంగా అర్థమయ్యే విధంగా మనం ఈ కోర్స్ చేయబోతున్నాం. 18 రోజులు, స్టార్టింగ్ విత్ 7th జూలై సోమవారం సాయంకాలం 7th to 24th చక్కగా ఆ భగవద్గీతను వింటే ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఈ గీత చదువుకున్న వాళ్ళం అవుతాం, జీవితాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం. వాస్తవం ప్రభుజీ, నిజంగా అంటే మంచి ఆలోచన ప్రభుజీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భగవద్గీత చదవాలి, ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు, ఖచ్చితంగా పుస్తకం తెరిచి అసలు ఏముందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటారు. కానీ అంటే కొన్నిసార్లు పుస్తకం తీసి చదువుతున్నప్పటికీ అది ఎన్నోసార్లు చదివినా కొన్నిసార్లు అది అర్థం అవ్వదేమో. ఇలా క్లాసెస్ రూపంలో మాటల రూపంలో వింటే దానిలో సారాంశం అనేది తొందరగా అర్థమవుతుంది. నిజంగా మీరు చేసిన చాలా మంచి ఆలోచన, అందరూ కూడా దాంట్లో పాల్గొనాలని ఆశిద్దాము. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటి నాది అని అంటే, గీతకు సంబంధించే కృష్ణుడు గీతలో చెప్పిన ఒక మాట, కర్మని చేయండి కానీ ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పి. అంటే మనుషులం అన్నాక ఖచ్చితంగా ఏదైనా చేస్తున్నాము అని అంటే దాని నుంచి ఏదో ఒకటి మనకు కొంత లాభం పొందాలి అనే ఆలోచన ఉంటుంది కదా ప్రభుజీ, ఎందుకని అలా చెప్పారంటారు కృష్ణుడు? ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీకు 2 డాటర్స్ కదా, అవును, వాళ్ళ బర్త్డేస్కి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అమ్మమ్మ, తాతయ్యలు వాళ్ళు వీళ్ళు వచ్చారనుకోండి, ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళు 2000, 5000 అన్నీ ఇస్తూ ఉన్నారనమాట వారికి. అప్పుడు మీరు ఏం చేస్తారు? బర్త్డే అయిపోయాక, నాన్న ఎన్ని వచ్చాయి మొత్తం కౌంట్ చేసి నాకు ఇవ్వు, నేను పిగ్గీ బ్యాంక్లో పెడతాను, ఎప్పుడైతే నీకు అవసరం ఉంటుందో అప్పుడు ఇస్తానని చెప్తాను. ఓ 50,000 వచ్చాయా, ఏదన్నా చేసుకో అని చెప్తారా మీరు? చెప్పం. ఏమంటారు మీరు? ఖచ్చితంగా తీసుకుంటాము, దాన్ని జాగ్రత్త పెడతారు కదా. అది మీరు వాడేసుకుంటారా? వాడం. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఇస్తారా? అదే భగవానుడు చెప్పింది. అయ్యా కర్మ చెయ్యి, ఫలాన్ని ఆపేక్షించకు, ఫలాన్ని నేను దాచిపెడతాను, నీకు ఎప్పుడు కరెక్టా అప్పుడు నేను ఇస్తాను, నీ చేతుల్లో ఉంటే నువ్వు పాడు చేసుకుంటావు బాబు. ఇప్పుడు మీకెలా మీ పిల్లలు భగవంతుడికి మనందరం పిల్లలమే కదండి. ఆ ప్రేమతో భగవానుడు చెప్పిన మాట అండి. కాబట్టి ఇప్పుడు స్వామి ఏమంటున్నాడు, చాలా సింపుల్ గా మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆయన అమెరికాకి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, బాగా చదువుకున్నాడు, ఎంఎస్ చేశాడు, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక చాలా పెద్ద శాలరీ అనుకోండి, ఓ $10,000 వస్తున్నాయి అనుకోండి. వాళ్ళ నాన్న అన్నారు, నాన్న అసలు నీకు ఎన్ని ఖర్చులు ఉన్నాయో ఒకసారి రాసి పెట్టు అనగానే, రూమ్ రెంట్కి ఇంత, తిండికి ఇంత, పెట్రోల్కి ఇంత, ట్రావెల్కి ఇంత, తర్వాత ఎక్స్పెన్సెస్, కొన్ని అడాక్ ఎక్స్పెన్సెస్, వాటన్నిటిని నాన్న నాకు ఒక 3,000 చిల్లరల్లో అయిపోతుంది అని అంటే, సరే నాన్న 3,500 నీ దగ్గర పెట్టుకో, మిగతావన్నీ నా బ్యాంక్ అకౌంట్లో వేసేయని చెప్పాడు. సరే ఆ పిల్లవాడు పాపం నాన్నగారు చెప్పారు కదా అని, నాన్నగారు చదివించారు, నాన్నగారు చెప్తున్నారు కదా అని మిగతావన్నీ వేసేస్తున్నారు. వాళ్ళ రూమ్మేట్స్ ఏమో అందరు కూడా పార్టీలకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. వీడేమో చేయలేకపోతున్నారు, డబ్బులు లేవు కదా ఇంత. అయితే అందరు కూడా చూసావా, వీడు నాన్నకి ఇచ్చేస్తున్నాడు, డబ్బులు నాన్నకి ఇచ్చేస్తున్నాడు. వాడికి కూడా కొన్నిసార్లు డౌట్ వచ్చింది, బాధ వేసింది, అయ్యో ఎందుకు ఈయన నాన్నని డబ్బులు తీసేసుకున్నాడు. సరే అని కొన్ని సంవత్సరాలు వర్క్ చేశాక ఆయన మళ్ళీ తీసుకొచ్చారు, పెళ్లి చేశారు. ఆయనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి, వివాహం అయిపోయాక ఇప్పుడే వాళ్ళిద్దరు మళ్ళీ అమెరికాకి వెళ్తున్నప్పుడు, నాన్న నువ్వు 2 సంవత్సరాల నుంచి ఏవైతే డబ్బులు నాకు వేస్తున్నావో ఆ డబ్బులన్నీ
మళ్ళీ ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను, ఇది చూసుకో, ఇది ట్రాన్స్ఫర్ అయిపోయింది అని అంటే ఆయన అడిగారు, నాన్న ఇన్ని రోజుల నుంచి తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే అప్పుడు ఇస్తే నువ్వు పాడైపోయేవాడివి, కానీ ఇప్పుడు నీకు ఒక మంచి పార్ట్నర్ అవసరానికి ఆ పార్ట్నర్ చూస్తుంది నువ్వు ఏం ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తప్పు చేస్తున్నావు, ఏం కరెక్ట్ చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు వివాహం అయింది కాబట్టి ఒక బాధ్యతాయుతంగా నిన్ను మంచి మార్గంలో పెట్టేవాళ్ళు నీతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తున్నా, నాకేం అవసరం లేదు నాన్న అని ఆ నాన్నగారు చెప్పారు. ఆ నాన్నగారు చెప్పింది కరెక్టా రాంగా చెప్పండి? కరెక్ట్, ఖచ్చితంగా కరెక్టే కదా. అదే భగవంతుడు చెప్తున్నా, నాన్న ఫలం నీ చేతిలో ఉంటే మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఫలాన్ని అపేక్షించకుండా ట్రై యువర్ బెస్ట్, డూ యువర్ బెస్ట్. ఆ ఫలితం నేను ఎప్పుడు నీకు ఏ క్షణంలో నీకు కావాలో ఆ క్షణానికి నేను ఇస్తాను. ఎంత గొప్ప మాట, నిజంగా చాలా గొప్ప మాట. కాబట్టి అది పరమాత్మకి మన పట్ల ఉండే ప్రేమ. ఈ విషయాలు ఎలా అర్థమవుతాయండి అని అంటే, ఎప్పుడైతే మనం వింటామో భగవద్గీతని, ఎవరైతే భగవద్గీతను అర్థం చేసుకొని దాన్ని మనకే అర్థమయ్యే విధంగా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి శ్రవణం చేసినప్పుడు, మనం చదివినప్పుడు చాలా సులభం అయిపోతుంది. అందుకే మీరు చూడండి, మన భగవద్ ధర్మ ప్రచార మార్గంలో కొంతమంది మ్యాజిక్లు చేస్తూ ఉంటారు, చూసారా మీరు? కొంతమంది అంటే మన ధర్మ ప్రచార మార్గంలో కాదు నేను చెప్తున్నాను, కొన్ని వీళ్ళు ఏవో నీళ్ళు చల్లుతుంటారు, ఏవో పూస్తుంటారు, ఏవేవో చేస్తుంటారు, పిచ్చి పిచ్చిగా డాన్స్లు వేయటాలు. వాళ్ళకి ఏమైందో అసలు, అలాంటి మూర్ఖులు ఎలా ఉంటారు అనిపిస్తుంది కొన్నిసార్లు. మంచిది మనల్ని వదిలేసి, లేకపోతే ఆ మూర్ఖుల్ని మనం ఎలా భరించగలుగుతాం అనిపిస్తుంది. అలాంటి వేషాలు, వీళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులు అయిపోవచ్చు చాలా బాగా, కానీ ఎందుకు వాళ్ళు మూవీస్ లో ట్రై చేయకుండా ఇలాంటి పనులు, అంటే డబ్బులు అక్కడ సంపాదిస్తుంటున్నారు ఎక్కువగా, అందుకోసం అటు వెళ్తున్నారు. అలాంటివన్నీ మనం చేయమండి గలీజ్గా. అవును, వేరే వాళ్ళని మోసం చేయటాలు, వేరే వాళ్ళని ఏదో ఇది చేయటాలు, అలాంటివన్నీ ఏమీ ఉండవు. చాలా మంది అడుగుతారు, ఇస్కాన్ వాళ్ళు విదేశీయుల్ని మార్చట్లేదా మీకు విషయం తెలుసా అండి? అక్కడ మేము వెళ్ళాము, అక్కడ ఉండే వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో ప్రతి ఆదివారం వాళ్ళవన్నీ అమ్మేశారు. కొన్ని చోట్ల బార్ షాపులు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో, కొన్ని చోట్ల అయితే మా గుళ్ళే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడికి ఎవ్వరు వెళ్ళట్లేదు, ఎవ్వరికి ఇంట్రెస్టే లేదు, అలా తయారైపోయింది అక్కడ. మేము ఒక దగ్గరికి వెళ్ళామండి, అసలు అక్కడ ఉండే ఎవరైతే ఆ మత ప్రబోధకులు ఉన్నారో, ఆ ధర్మంలో ఉండేవాళ్ళు, ఇప్పుడే నేను మీకు వీడియో కావాలంటే పంపిస్తాను, అంటే మీ పర్సనల్కి చూపించకండి జనాలకి. ఫ్రాన్స్లో ఏవైతే ఈ మత పెద్దలని వాళ్ళ ధర్మంలో వాళ్ళ మతంలో ఉన్నారో, కొన్ని సంవత్సరాల లోపల వాళ్ళు చూస్తే 3,40,000 మంది పిల్లల పైన లైంగిక దాడులు చేశారు. 3,40,000 మంది పిల్లల పైన, ఎంత ఘోరం. అయితే మేము మొన్న ఐర్లాండ్ అనే దేశంలో ఉన్నాం, అక్కడ కూడా వాళ్ళ మతం ఉండేది. వాళ్ళ మత పెద్దలు ఎవరైతే ఇలాంటి పిల్లల పైన అఘాయిత్యాలు చేయటం బయటపడ్డాక, ఆ దేశమే మొత్తం ఆ మతాన్ని వదిలేసింది. అక్కడ నాస్తికత్వం ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని చూసి. కాబట్టి మనం ధర్మం ఏంటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, పెద్దల నుంచి తెలుసుకొని ఆచరించగలిగితే అది మనకి మంచిది. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, భగవద్గీత ఏం చెప్తుంది, ధార్మికంగా జీవనం ఎలాంటిది, ధార్మికంగా జీవనం ఎలాంటిది, ఇదే మన సనాతన ధర్మం అంటేనే ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఇది అవుతుంది ఖచ్చితంగా చెప్పి మంచి మార్గంలో నడిపించేది. ఇప్పుడు చూడండి, మన మానవుడిగా ఉన్నప్పుడు అన్ని ధర్మాలు, అన్ని మతాలు బాగుండాలండి. సనాతన ధర్మంలో మనం ప్రతిరోజు ఏం చేస్తామండి, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తా. ఇంతకంటే గొప్ప భావన ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? కానీ మనకి అందరి ధర్మాలు బాగుండాలనే మనం అనుకుంటామండి, కానీ వేరే వాడు మన ధర్మాన్ని పాడు చేయాలి అని చూసినప్పుడు మనం ఉండకూడదు కదా, ఊరుకోవద్దు. ఎందుకు మీకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నాను, ఆన్ ద ఫస్ట్ ప్లేస్ చెప్తున్నానంటే, ఎప్పుడు మనకి వాడు మన ధర్మాన్ని మోసం చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు అని తెలిసేది ఎప్పుడంటే, మన ధర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు. లేకపోతే వేడేవాడు ఏం చెప్పినా మనం నమ్మేస్తాం. అవును, ఇప్పుడు చూడండి, వాస్తవం ఏంటో మన పిల్లల పైన మనకి నమ్మకం ఉన్నప్పుడు, మన పిల్లలంటే మనకి తెలిసినప్పుడు, మన కుటుంబ సభ్యులు అంటే ఎవరో మనకు తెలిసినప్పుడు, వేరేవాడు వచ్చి ఏం చెప్పినా మనం నమ్మమండి. వేరేవాడు ఏదైనా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినా మనం నమ్మం. ఎందుకంటే మన ధర్మం గురించి పూర్తి అవగాహన ఉంది. నేను చెప్పేది ఏంటంటే, సనాతన ధర్మంలో ఉండే చాలామంది టీవీలలో చెప్తూ ఉంటారు, మనకి ఈరోజు కావాల్సినది ఏదన్నా ఉంటే అందరి ఐకమత్యంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం.
కానీ కొంతమంది వీటిలలో కూడా వ్యూవర్షిప్ కోసం వాటి కోసం ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోటాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవన్నీ చేయకూడదు. ధర్మం అంటే అందరు కలిసి కుటుంబంగా ఉండాలి. మంచిగా మనం ఉన్న వేరే మతాలు చేస్తున్న దాడులను మనం తట్టుకోగలుగుతాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి హిందువు భగవద్గీత వినండి, భగవద్గీతను చదవండి, కృష్ణుడు ఏం చెప్తున్నాడో వినండి. భగవద్గీత అన్ని సంప్రదాయాలు శాక్త, శైవ, వైష్ణవ, నానాపత్య ఏ సాంప్రదాయం చెందిన వారైనా భగవద్గీత చదవాల్సిందే అండి. ఇంకా ఏ పుస్తకం చదివినా చదవకపోయినా భగవద్గీత చదవాల్సిందే. అది ఎందుకంటే భగవద్గీత అనేది సనాతన ధర్మానికి ఒక బేస్, అది ఫిలాసఫీ భగవద్గీతలో ఉన్నది. కాబట్టి అందుకోసం మనందరం ఈ 18 రోజులు ఏదైతే కార్యక్రమం చేయబోతున్నామో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 7వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు సోమవారం రాత్రి నుంచి ప్రణవానంద దాస్ ఛానల్ తెలిసింది కదా, అందులో మనకి లైవ్లో వస్తుంది. చక్కగా అటెండ్ అవ్వండి. ఎంత మార్పు మీరు చూస్తారో మీకే తెలుస్తుంది. అంటే ప్రతి మానవుడు అన్నాక ప్రతి ఒక్కరూ గీతని చదవాల్సిందే, వినాల్సిందే, ఆచరించాల్సిందే. ముఖ్యంగా ఇంకా హిందువులైతే అస్సలు పక్కన పెట్టాల్సింది లేదు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాము, ఎన్నెన్నో ఇలా ఉండకూడదు, అలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించినప్పటికీ అసలు ఏంటి కరెక్ట్, మనం ఎక్కడి నుంచి స్టెప్ వేయొచ్చు, ఎలా వెళ్తే ధర్మంగా ఉంటుందని ఆలోచన వచ్చి కూడా తెలియక ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గం దొరికిందనే చెప్పొచ్చు దీని ద్వారా. ప్రభుజీ, కృష్ణుడు ఇప్పుడు అర్జునికి గీత గురించి అంతా కూడా బోధించాడు, మా అందరికీ తెలిసిందంతే. కానీ అర్జుని కన్నా ముందర కూడా గీత కృష్ణుడు ఎవరికో బోధించారని చెప్పి వింటున్నాం. గీతలోనే చెప్పారు ఆయన. వివస్వాన్ అనే సూర్య భగవానుడికి బోధించారట. ఆ వివస్వానుడు మనువుకి చెప్పారట. అలా మనువు అలా ఆ సాంప్రదాయంలో వచ్చింది, కానీ మధ్యలో ఇక్కడ లుప్తం అయిపోయింది. అందుకే ఆ వివస్వానుడికి ఇచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ నీకు ఇస్తున్నాను అని కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి పరమాత్మ ఎన్నో రూపాల్లో మరలా అవతరించి ఆ ధర్మాన్ని బోధిస్తూ ఉన్నారండి. కాబట్టి మన ఆచార్యులు వేదవ్యాసుల వారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు, ఆయన ఏం చేశారు, మహాభారతంలో మంచిగా ప్యాకేజింగ్ చేశారు. మన గిఫ్ట్ ప్యాక్ లో ఈసారి చూడండి, కొంతమంది గమ్మత్తుగా ఆ డబ్బాలు ఓపెన్ చేయాలి, మళ్ళీ డబ్బా ఉంటుంది, ఆ డబ్బా ఓపెన్ చేయాలి, లోపల డబ్బా అలా డబ్బాలు తీసి లోపల ఏదో ఉంగరం ఏదో ఉంటుంది అనమాట. అది విలువైనది లోపల ఉంటుంది. అలా మహాభారతం మధ్యలో ప్యాకేజింగ్ చేశారు భగవద్గీత. ఎందుకంటే ఆ భగవద్గీత అత్యంత విలువైన రత్నం, అమూల్యమైన రత్నం అన్నమాట, మనకి మహాభారతంలో లభించేది. కాబట్టి ఆ యొక్క విశేషం ఇందాక మీరు ఎలా అయితే అన్నారో, ఆ అద్భుతము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత